నమస్తే అండి, బాగున్నారా? బహుశా నేను కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నా, జనం చూస్తూ ఉన్నారు. కుల ధృవీకరణ పత్రాలు ఎవరు ఉన్నాయి, బుక్స్లో ఉన్నాయి. ఆ సంబంధిత కులం వాళ్ళు వెళ్ళి ఆ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. పాపం సమాజం వాళ్ళని ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయికి తీసుకోపోవలసింది వాళ్ళు ఎక్కడున్నారు. ప్రభుత్వము మంచి మంచి పథకాలు ఇస్తూ ఉంటుంది, వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అవి వాళ్ళకి అందితే బాగుంటుంది. ఎవరన్నా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు వాలంటీర్గా వాళ్ళను, అంటే మీకు ఒక మానవీయ హృదయంతో అతన్ని తీసుకెళ్ళి ఆ కుల ధృవీకరణ పత్రం ఇప్పించేసి, ఆ నివాస ధృవీకరణ పత్రం ఇప్పించి, ఆ ఆదాయ ధృవీకరణ పత్రం ఇప్పించి, ఆయనకు ఆధార్ కార్డు కూడా ఇప్పించి ఆయన ఆదరిస్తే మీకు ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది, అతనికి బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి ప్రపంచానికి దూరం ఉన్న కులాలే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల కులాలు. ఇవన్నీ వీళ్ళంతా మన భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలు. ఇవాళ కొన్ని ఒక ఐదు కులాలు ఎక్కువ వివరాల్లోకి వెళ్తే ఎక్కువ సమయభావం ఉంటుంది కాబట్టి వాళ్ళని పరిచయం చేస్తూ తెలంగాణలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానికి డబల్ ఇంకొంచెం ఎక్కువ ఆంధ్ర పెద్ద రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ముందుగా ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే బీసీఏ గ్రూప్లో ఉన్నటువంటి వీరముష్టి, వీరభద్రియ, నేతి కోతల, నెట్టి కోతల, ఈ మూడు కూడా ఒకటే. వీరముష్టి అనేది కొంచెం అగౌరవంగా ఉంది కదా, ముష్టి అనగానే దాన్ని వాళ్ళు వీరభద్రియ అని మార్చుకున్నారు. ఎంత అంటే భద్రియ. వీళ్ళందరికీ కూడా ఆదర్శం. లింగాయతుల గురువు బసవేశ్వరుడు, బసవలింగం అన్నీ ఆయన్నే కాబట్టి వాళ్లకు కూడా ఈ వీరముష్టి వాళ్ళు ఆశ్రిత కులాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు వాళ్లకు ఆశ్రిత కులాలు తక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ ఏ రాష్ట్రంలో ఎక్కడ మంచి జీవితం గడుపుతున్నారు, ఒక్కొక్కరు ఏ సందర్భంలో ఎంత ప్రతిభావంతులు ఉన్నది వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతారు. వీళ్ళు వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ దగ్గర ఆతిథ్యం పొంది వాళ్ళతో కలిపి జీవిస్తారు. ఇవాళ మొత్తం వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5,047 కుటుంబాలని తెలంగాణలో మటుకు. దీనికి డబల్. కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నవాళ్ళు తెలంగాణలో తక్కువ, తెలంగాణలో తక్కువ ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్ర లెక్క. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది మాత్రం తెలంగాణ లెక్కనే ఇస్తున్నాను. 2014లో జరిగిన సర్వే ప్రకారంగా 17,764 పాపులేషన్. తర్వాత వాళ్ళని సీరియల్ నెంబర్ 23 బీసీఏ గ్రూప్లో ఇచ్చారు. ఇవాళ ఒక చరిత్ర ఏం చెప్తా ఉందంటే వాళ్ళు వీరులు, యుద్ధాలలో అద్భుతంగా పనిచేసినటువంటి వీర సైనికులు. నెత్తికోతలు అంటే శత్రువు తల నరికడం అనేది ఈ రకంగా కొన్ని చరిత్రలు ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళు ఈరోజు కోమట్ల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ దగ్గర మాత్రమే భిక్షాటన చేయటం, వీళ్ళకు ఒక షెల్టర్ అంటూ ఏమీ లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారు కూడా గౌరవప్రదంగా ఉన్నారు. అయినా కూడా ఆర్థికంగా మంచి ఉద్యోగాలలో ఉన్నారు, మంచి పొజిషన్స్కి వస్తున్నారు. అయినా కూడా ఎదుగుతున్న పరిణామక్రమ సమాజంలో వాళ్ళు ఇంకా చేరుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు బీసీఏ గ్రూప్లో ఉంచారు. సీరియల్ నెంబర్ 23 వాళ్ళకు ఇవ్వవలసిందే, వాళ్ళు తీసుకోవాల్సిందే. తర్వాత వాల్మీకి బోయ. వాల్మీకి అంటే తెలుసు కదా, ఇంత మంచి ఏదండి రామాయణం. ఇవాళ మనం ఏది చూసినా కూడా సౌత్ ఇండియాలో ఒక కేరళ రాష్ట్రం మినహాయిస్తే మొత్తం మనం చూస్తున్న రామాయణం అంతా వాల్మీకి రాసిందే, వాల్మీకి మహర్షి రాసిందే. మేము వాల్మీకి సంతతి అనుకుంటాం. ఆ రోజుల్లో 10,000 సంవత్సరాల క్రితం జెనెటిక్స్ ప్రకారంగా అయితే 80,000 సంవత్సరాల కింద మనిషి లేడు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాముడు ఉన్నాడు. రాముడు ఏం చేసిండు అనేది వాల్మీకి రాయేసిండు. ఎందుకంటే ఈయన బోయ వర్గీయుడు కాబట్టి. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ వృత్తి. బోయలు కానీ వాల్మీకులు కానీ ఈ వేటనే వీళ్ళ ప్రధాన వృత్తి. గ్రామాలలో వీళ్ళు ఊరు బయట ఉంటారు, నిషాదులు అంటారు, తర్వాత తలారీలు అంటారు. మంచి ఒక అద్భుతమైన పాటలు కూడా పాడతారట వీళ్ళు. చరిత్ర ప్రకారంగా చూస్తే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒక మంచి పొజిషన్లోకి వస్తున్నారు. నాకు తెలిసిన చాలామంది పెద్ద పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్స్, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. ఒక మెరుగైన జీవితం అయితే గడుపుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళను ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా బీసీఏ గ్రూప్లోనే ఉన్నారు. వాల్మీకి, బోయ అనే రెండు కూడా కలిపి ఉచ్చరించడం జరుగుతున్నది. వాల్మీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులని సర్టిఫికేట్ తీసుకుంటూ, తెలంగాణలో ఏమో ఇక్కడ తీసుకుంటూ, రాయలసీమలో బోయ అనేది కూడా చాలా పవర్ఫుల్గా బాగా ఉన్నారు. వాళ్ళ బీసీఏ గ్రూప్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు సీరియల్ నెంబర్ 24 ఇచ్చి తర్వాత 81,644 కుటుంబాలు ఉన్నాయి. పాపులేషన్ వచ్చేసి 3,38,000 మంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి బీసీఏ గ్రూప్
ధృవీకరణ పత్రం వాళ్ళని ఇచ్చేలా చూడాలని కూడా మనము విజ్ఞప్తి చేద్దాం. తర్వాత వీళ్ళంతా ఏజెన్సీ ఏరియాలో ఉంటారు. సరే, మొత్తానికైతే వాల్మీకి బోయ్ అనే వాళ్ళకి బీసీఏ గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వడం సమంజసంగా ఉంటుందని మాత్రం చెప్పగలం. తర్వాత గుడాల అనేది చాలా తక్కువ పాపులేషన్ వెళ్ళేది. బీసీఏ గ్రూప్ ఉంటారు. ఫ్యామిలీస్ 6,561 మంది పాపులేషను తెలంగాణ వరకు. తర్వాత కుటుంబాలు 6,561 కుటుంబాలు ఉంటాయి. 21,880 మంది పాపులేషన్ ఉంటారు. సీరియల్ నెంబర్ 26 ఇవాళ వీళ్ళు అంటే కొన్ని బరువు మోసటం ఎక్కువ, పెద్ద పెద్ద గోడాములల్లా మోతలు భుజం మీద వేయటము, ఒక బాగా శ్రమజీవులు వీళ్ళంతా. కొన్ని ఏరియాస్లలో వీళ్ళు ఉన్నారు. ఎక్కువ తమిళనాడు, కర్ణాటక బార్డర్స్లో ఉండేటువంటి ఈ బరువైన పనులు చేసే వాళ్ళని గుడాలు లేదంటారు. వీళ్ళు మాంసాహారులు, బాగా దృఢమైన శరీరం, కాకపోతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళను బీసీఏ గ్రూప్లో చేర్చడం జరిగింది. వాళ్ళు సీరియల్ నెంబర్ 26తో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎక్కడున్నా సరే వాళ్ళు తీసుకోవాలి. తర్వాత కంజరబట్ట అనేది అసలు చాలా లోయెస్ట్ పాపులేషన్. అది ఒక చిన్న సమూహాలుగా ఉంటాం. కంజర్ అలాగనే బట్ట అలాగనే వీళ్ళంతా కూడా ఏంటంటే మన యూపీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, పంజాబు, రాజస్థాను, హర్యానా ఈ ఏరియాలలో వీళ్ళను నమోది గ్రూప్ అని అంటారు. అంటే విముక్త జాతులు. ఈ విముక్త జాతులు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళనైతే వీళ్ళు టోటల్గా వీళ్ళను తిరుగుబాటుదారులుగా చూస్తూ, వాస్తవానికి నేను చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి అగెనిస్ట్గా పనిచేసిన వాళ్ళు. వీళ్ళంటే బాగా కోపం బ్రిటిష్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ ఆశ్రిత కులం ఏదైనా వాళ్ళను దొంగలుగా చూసింది, ఏ ఆశ్రిత కులాన్ని. ఎందుకంటే సమాచారాన్ని చేరవేస్తున్నారు వాళ్ళు పెడితే తింటున్నారు, లేకపోతే ఇంకేదో తప్పుడు పని చేస్తున్నారని చెప్పి వాళ్ళను ట్రైబ్స్గా, తర్వాత రకరకాలుగా చెడ్డ పేరు పెట్టి వాళ్ళని మోసాలు చేసే ప్రయత్నం చేసింది. వీళ్ళు మొత్తము సీరియల్ నెంబర్ 27 ఇచ్చుకుంటూ ఏం తక్కువ అనమాట. 172 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక 584 పాపులేషన్ ఉంటుంది. ఎక్కడున్నారో ఏమో ఇప్పటివరకు అయితే తెలియదు. కానీ వాళ్ళకి బీసీఏ గ్రూప్లో చేర్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మీకు పరిచయం ఎవరైనా ఉంటే వీళ్ళు కనుక తెలిస్తే వాళ్ళకి సర్టిఫికేట్ మీరు అర్హత ఉంది అని చెప్పి వాళ్ళకు ఇది చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక సమూహంగానే ఉంటారు. ఒక గుంపు, ఇంకొక చోట ఇంకో గుంపు, ఇంకొక చోట 10 కుటుంబాలు, ఇంకో చోట 10 కుటుంబాలు. వాళ్ళకి ఏం సర్టిఫికేట్ తీసుకోవాలని తెలియదు వాళ్ళకు, ఎవరు ఇస్తారో కూడా తెలియదు వాళ్ళకు. ఒకవేళ ఈ కులం పేరు చెప్పగా తీసుకుపోయి మనలాంటి వాళ్ళు అన్ని రకాల సర్టిఫికేట్లు ఇచ్చి ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలను వాళ్ళకి అందజేస్తే బాగుంటుందని చెప్తూ ఈ 4 కులాల గురించి వాళ్ళు మాట్లాడాలనుకున్నా. తర్వాత వీడియోలో ఇంకొక బీసీఏ, ఇప్పుడు వీళ్ళకి బీసీఏ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 6 బీసీఏ గ్రూప్ ఉంటాయి, అవి కూడా చెప్పేస్తాను. వింటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.